హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సైలెన్స్ కొంచెం అందరూ ఇటు పక్కన బాయ్స్. నజీర్ ఇక్కడ కొంచెం అందరు సైలెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. చెప్పండి. తెలుసు కదా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నీరజ గారు ఎప్పుడు చెప్పారు ఈ లైన్, ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ చాలా ర్యాండమ్గా ఒకరోజు ఎక్కడో బయట కలిసినప్పుడు ఐడియా లాగా చెప్పింది. ఓకే, ఎక్సైటింగ్గా ఉంది అన్నాను. తర్వాత కలిసినప్పుడు మళ్ళీ ఒకసారి ఫుల్ లైన్ చెప్పింది. తర్వాత నాకు ఓకే, ఐడియా డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంది, మనం వర్క్ చేద్దాం దీని మీద. కొంచెం స్టోరీ వైజ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, క్యారెక్టరైజేషన్ వైజ్ ఇంకొంచెం వర్క్ కావాలి నాకు. ఎందుకంటే టిలు స్క్వేర్ చేసిన తర్వాత అనుకుంటున్న సినిమా కాబట్టి క్యారెక్టరైజేషన్ వైజ్ ఇంకొంచెం డెప్త్ ఉండాలి నాకు. ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి క్యారెక్టరైజేషన్స్ జనరల్గా బాగున్నప్పుడు చాలా సినిమాలు క్యారీ చేసాయి. క్యారెక్టరైజేషన్స్ చాలా సినిమాలు ముందుకు తీసుకెళ్తాయి. సో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడు మనకి ఇట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పి ఓకే, స్టోరీ ఓకే చేసుకున్నాము, స్టోరీ లాక్ చేసుకున్నాము, కాస్టింగ్ లాక్ చేసుకుని అనౌన్స్ చేసాము. క్యారెక్టరైజేషన్ మీద మాత్రం వర్క్ చేద్దాం మనం అని చెప్పి ఓపెన్గా పెట్టుకున్నాం. లైక్ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ పట్టుకుంటే థియేటర్స్లోకి వెళ్తే రిసీవింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. లైక్ డిజే టిల్లు కానీ, టిల్లు క్యారెక్టర్ ఎగ్జాంపుల్ దానికి. సో ఈ సినిమాకి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, సిద్ధు ఒక క్యారెక్టర్ పట్టుకున్నాడు, మళ్ళీ ఒక క్యారెక్టర్ పట్టుకుంటే డ్రివెన్ బాగుంటుంది ఇదని. సో ఈ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి, ఎంత స్ట్రాంగ్ ఉండబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది? చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ అయితే. ఏమంటే అప్పుడప్పుడు మనము చూసినాం. ఇప్పుడు డిటిఎస్ స్టూడియో నుంచి వస్తున్నాను నేను కూడా. సో సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ముందు ఏరియా అది చూసినప్పుడు నాకైతే ఒక ఫీలింగ్ వస్తుంది, సర్ప్రైజ్ చేస్తాడు, డెఫినెట్లీ షాక్ చేస్తాడు ఈ క్యారెక్టర్ అని. మరి అది థియేటర్లో జరగాలి, అక్కడే ఉంది గ్యాప్. మరి ఇంకా ఆ జడ్జ్మెంట్లోనే ఉంది ఇది. నేను ఇక్కడ చూసింది జనాలు కూడా ఫీల్ అవుతారా, లేకపోతే ఏంట్రా ఇది అంటారా తెలీదు. అక్కడే ఉంది ఎప్పుడైనా, ఆ గ్యాప్లోనే మనం సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అనేది. కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింతగాల వినుమ అండ్ ఇది, ఈ మూడిట్లో మీరు హర్ష గారు కాంబినేషన్. అవును, ప్రీవియస్ ఫిలిం అది ఓటీటీలో చూసినా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, రిపీటెడ్ చూడొచ్చు. కామెడీ వైజ్ చెప్తున్నా. సో ఈ సినిమాలో కామిక్ టైమింగ్ ఎలా ఉండబోతుంది అంటే కామిక్ అనేది కామెడీ ఎక్కువగా ఉండకపోవచ్చు ఈ సినిమాలో. అంటే చాలా ఎక్కువ నవ్వడాలు హ్యూమర్ ఉంటుంది చాలా. అంటే కామెడీ అంటే పిచ్చిగా నవ్వడం లాంటిది ఉండదు, బట్ హ్యూమర్ ఉంటుంది. అండ్ హర్ష క్యారెక్టర్ ఏంటంటే మధ్యలో కనిపించిన ప్రతిసారి తను కొంచెం ఫన్నీగా చేస్తూ ఉంటాడు. బేసిక్గా ట్రైలర్ నేను రిలీజ్ చేశాడు, అంటే రిలీజ్కి ముందు ఒక 3-4 days ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం ఇదంతా. లైక్ ఆ ట్రైలర్ ఇంకొంచెం ముందు వేయచ్చు కదా, ఎందుకు లేట్ అయింది? అండ్ ట్రైలర్ వచ్చా కూడా డిలే అయింది నా సోషల్ మీడియాలో కూడా. సో ట్రైలర్ లేట్ అయింది, రెండోది నాకు తెలియదండి. మేము వేసేసిన తర్వాత సోషల్ మీడియాలోకి ఎందుకు రెండోది నాకు తెలియదు. ఆ ముందుది ఏంటంటే మేము యాక్చువల్లీ ముందు ఒక ట్రైలర్ కట్ చేసాం. ఓకే, ఒక ట్రైలర్ కట్ చేసి సడన్గా మనకు అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, అంతా బాగుంది అనుకుంటే రేపు పొద్దున్న ట్రైలర్ రిలీజ్. మేము యాక్చువల్లీ ఇక్కడ విశాఖపట్నంలో చేయాలి ఫస్ట్ ట్రైలర్ లాంచ్. అనౌన్స్ చేసాము. అదేదో ఇష్యూస్ వల్ల అదేదో క్యాన్సిల్ అయ్యేసరికి అవునా మళ్ళీ ఇంకెక్కడ అంటే ఆ రోజు సండే అయింది. సండే ఈవినింగ్ కరెక్ట్గా అది చేయడం అని చెప్పి చెప్పారు. అప్పుడు సరే ఏంటి ఇప్పుడు ఇది మండే పొద్దున అవుతుంది అంటే మండే పొద్దున అవుతుంది. సడన్గా మనకు 1 day టైం దొరికేసరికి మనం కూడా ఏంటంటే అవుతుంది ప్లే చేసి చూద్దాం అనుకున్నాం. సడన్గా ఆ రోజు రాత్రి ఆ ట్రైలర్ చూసి ఇంకా బెటర్గా ఉండొచ్చేమో అనిపించి అది మొత్తం స్క్రాప్ చేసేసి ఫ్రెష్ కట్ చేసాము. ఓకే, సో నిన్న ట్రైలర్ లాంచ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో నిన్నటి నుంచి అదే ట్రెండింగ్ అవుతుంది. సో ఉమనైజర్ అనే క్వశ్చన్ ఏంటి, మీకు అర్థం కాలేదు? అది సరిగ్గా అంటే చాలామంది చెప్పలేదు ఏంటి అసలు ఆ క్వశ్చన్ గురించి. వినబడింది, ఇంకా ఏం మాట్లాడతాం అంటే ఇట్స్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అట్లా మాట్లాడడం అన్నది. మైక్ ఉంది కదా అని చెప్పి, అండ్ తను అడిగి నవ్వుతున్నారు కూడా. మళ్ళీ మైక్ ఉంది కదా అని చెప్పి ఐ డోంట్ థింక్ అలా మాట్లాడడం కరెక్ట్ ఏమో నాకు అనిపించదు. మరి ఐ డోంట్ నో ఇంకా నేను దానికి ఏం రియాక్ట్ అవుతాను, దానికి ఏం మాట్లాడతాను, ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఏం పెడతాను. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ డిస్కషన్. నాకు అది దాటేయాలని ఉంది దాన్ని. సినిమా కంటెంట్ గురించి లక్కీగా మాకేంటంటే బజ్ వచ్చింది ట్రైలర్ వల్ల. కాస్త సడన్గా అందరూ అసలు రేస్లో ఉందా లేదా సినిమా అనే డిస్కషన్లో నుంచి సడన్ పాజిటివ్ స్టార్ట్ అయింది. సో ఐ వాంట్ టు బీ దేర్. అంటే ఏదో ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు సినిమాలో హీరో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయితే రియల్ లైఫ్లో కూడా ఆయన చంపుడు తిరుగుతున్నాడు అంటే అందరినీ. ఇప్పుడు సినిమాలో హీరో డ్రగ్ అడిక్ట్ అంటే రియల్ లైఫ్లో కూడా అదే పని చేస్తుంటాడు. అలా కాదు కదా, అది సినిమా, అది మర్చిపోతున్నారా విషయం. సినిమా అనేది
సో ఐ ఫీల్ దట్ ఈ కాన్వర్సేషన్ చేయడం కూడా ఇది చాలా బేసిక్ కాన్వర్సేషన్ ఇది. నాకు పర్సనల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే జస్ట్ బికాజ్ మైక్ పట్టుకొని మన చేతిలో మైక్ ఉందనో లేకపోతే హీరో అక్కడ కూర్చుని ఉన్నాడనో లేకపోతే ఇంకెవరైనా ఉన్నారేమో మేము ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేయడం కరెక్ట్ కాదు. దట్స్ నాట్ రైట్. ఇంకా అది వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. బికాజ్ ఎవరైతే నన్ను క్వశ్చన్ అడిగారో నాకు ఆవిడ పేరు కూడా నాకు తెలియదు. జస్ట్ 5 minutes ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు. సడన్గా వచ్చి పట్టుకుని మైక్ పట్టుకునేసరికి పద్ధతి మారిపోయింది. సో అక్కడ కూర్చుని మైక్ పట్టుకోవడంలో ఏదో ఒక పవర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నాడు, సినిమా ఉంది, ఇప్పుడు ఇతను కరెక్ట్గా సమాధానం చెప్పకపోయినా ఏం చేయకపోయినా సినిమా రిలీజ్కి ఉంది, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి తీసిన సినిమా, ఇదంతా కూడా ఒక బిగ్ థింగ్స్ ఆర్ ఎట్ స్టేక్, రైట్? సో అదేదో ఒకటి జరుగుతోంది. బట్ దట్స్ నాట్ హెల్దీ. దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. మీరు ప్రీవియస్గా డీజే టిల్లు కూడా ఇదే ఫేస్ చేశారు. అవునండి. సో అప్పుడు కూడా అవాయిడ్ చేశాను క్వశ్చన్. అదే మీరు అవాయిడ్ చేశారు, కానీ సోషల్ మీడియాలో మాత్రం అది చాలా ఎక్స్ప్లోర్ అయిపోయింది. అండ్ ఇది కూడా సేమ్ మల్టిపుల్గా రిపీట్ అయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఏమైనా స్టేట్మెంట్ ఏమైనా? నా ఒపీనియన్ ఏముంటుందండి దాని మీద, మీరు అడిగే వాళ్ళని అడగండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అలాంటి ఒక మాట అన్నారు అనుకోండి ఎవరైనా నాతోటి, అది నా గురించి ఏం చెప్పట్లేదు, అడిగిన వాళ్ళ గురించి చెప్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ మై క్యారెక్టర్. ఒక మనిషిని ఒకరు ఎవరైనా అట్లాంటి క్వశ్చన్ అడగడం అనేది నా క్యారెక్టర్ గురించి ఏం చెప్పదు, మీ క్యారెక్టర్ గురించి చెప్తుంది. సో అది ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ గురించి. అది నాకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎవ్రీథింగ్ సో సీరియస్లీ. నేను అందుకే దాని కూడా నేను పక్కన పెట్టేశాను. నాకు అటెన్షన్ ఇవ్వడం ఇష్టం లేదు. నాకు దానికి అటెన్షన్ ఇవ్వడం ఇష్టం లేదని నేను మీకు చెప్పడం కూడా దానికి అటెన్షన్ ఇవ్వడమే, రైట్? సో వీల్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నాకు అసలు 1% నాకు ఫరక్ పడదు నాతో అట్లా వాళ్ళు. బికాజ్ నేను సడన్గా ఐఎమ్ నాట్ ఆన్ స్టాండ్ ఆర్ ఎనీథింగ్ హియర్. తను ఎవరు అడిగారు, ఇంకా దట్స్ హర్ థింగ్, రైట్? ఇట్స్ నాట్ రైట్ అని ఒకరోజు తనే రిలీజ్ అవుతారు, అవ్వకపోవచ్చు, అయినా ఓకే, అవ్వకపోయినా ఓకే. ఐడిల్ బ్రెయిన్ జీవి గారు ఉన్నారు. ఒకప్పుడు ఐడిల్ బ్రెయిన్ బిగినింగ్ నుంచి ఉంది. ఆయన ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు మీరు చూస్తే. ఒకప్పుడు డ్రాప్స్ పడి ఒక్కొక్కడికి ఐడిల్ బ్రెయిన్లో రివ్యూ వస్తున్నట్టు. ఆయన సినిమా నచ్చకపోతే రివ్యూ రాసేవాళ్ళు కాదండి, ఒకటే ఏదో రాసేవాళ్ళు రివ్యూ. అంత సీనియర్ జర్నలిస్టే ఆయనే అంత మర్యాదగా, ఆయనే ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఐ థింక్ వీ కెన్ ఆల్ మెయింటైన్ దట్ మ్యూచువల్ ఇది కదండి. మాకు కూడా ఫన్ అనే అనిపిస్తుంది, మీ అందరితో కూర్చొని మాట్లాడడం చిల్గానే అనిపిస్తుంది. నాకు కొంచెం కామెడీ మనం కూడా చేసుకుంటాం. నువ్వు చేస్తుంటావు కామెడీ, నేను చూస్తుంటే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఐ ఫీల్ దట్ మన అందరం ఇంకొంచెం కెమెరాడరీ కానీ ఫ్రెండ్షిప్ కానీ మెయింటైన్ చేస్తే ఇంకాస్త బాగుంటుంది. అది అన్హెల్దీ ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు. వచ్చి కూర్చున్న వాళ్ళకన్నా ప్రదీప్ తోటి కూడా ఏదో ఒకటి అడిగారు అనేదో, నేను డ్యూడ్ మూవీ ఫుల్ చూడలేదు వీడియో, బట్ ఏదో ఒక మీమ్ లాంటిది ఏదో చూశాను. సో ఐ ఫీల్ దట్ ఇట్స్ అన్నెసెసరీ. వీఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. అంటే నేను ఆ రోజు ముందు రోజు రాత్రి ట్రైలర్ కట్ చేసే టైంకి ట్రైలర్ కట్ చేసి 4కో 5కో దాని బ్యాక్గ్రౌండ్ కూడా లాక్ చేసుకుని 6 o'clock పడుకుని లేచి 8కి లేచి మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేసాను. నేను ఒక 1 week నుంచి నేను 2 hours 3 hours పడుకుంటున్నాను. సో నా మొండితనం ఏంటి, నా ప్యాషన్ ఏంటి సినిమా వైపు, నేను ఎంత కష్టపడతానని నాకు తెలుసు. అది ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇలాంటి క్వశ్చన్స్ వల్ల నేను ఇబ్బంది పడతానేమో, లేకపోతే నేను ఏమైనా కాస్త ఇలా ఫీల్ అవుతానేమో అని అనుకుంటే అది చాలా తప్పండి. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్. నేను ఇట్ ఈస్ ఫైన్. షీ సెడ్ వాట్ షీ హ్యాడ్ టు సే. ఇట్స్ అప్ టు హర్. నో విల్ మూవ్ ఆన్. దీన్ని కూడా మనం షార్ట్ చేసేద్దాం, ఎడిట్ చేసేద్దాం. దీన్ని కూడా కమింగ్ టు నీరజ కోనా గారు, ఎస్, సందీప్ రెడ్డి కైండ్ ఆఫ్ బోల్డెస్ట్ కంటెంట్ ఫ్రమ్ ఫీమేల్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అది మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అండ్ ఆడియన్స్ చూడటానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది? అంటే ఐ డోంట్ నో అబౌట్ సందీప్ రెడ్డి వాంగా కైండ్ ఆఫ్ దీని గురించి నాకు తెలియదు. బట్ ఐ జెన్యున్లీ ఫీల్ దట్ ఇది ఒక ఒరిజినల్ ఫిల్మ్ అండి. ఈ సినిమాలో మీరు చూసే 80% సీన్స్ అన్నీ కూడా కొత్త సీన్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ముందు చూసిన సీన్స్ ఉండవు. ఆఫ్కోర్స్ ఇది లవ్ స్టోరీయే. డిస్కషన్ మొత్తం లవ్ గురించే ఉంటుంది. లవ్ గురించి, ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, పెళ్లి గురించి, రిలేషన్షిప్స్ గురించి, వీటి గురించే ఉంటుంది డిస్కషన్ అంతా. కానీ ప్రతి సీను కొంచెం కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. మీరు ముందు చూసిన సీన్స్ కావు ఇవేవి కూడా. అండ్ ఇవన్నిటిని దాటేసి మీకు చాలా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. మీకు రాశి క్యారెక్టరైజేషన్ కానీ, శ్రీనిధి క్యారెక్టరైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటూ కూడా హీరో ఇంకా స్ట్రాంగ్గా ఉంటాడు ఈ సినిమాలో. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ న్యూ ఫిల్మ్. దీన్ని ఏ జాన్రాతోటో లేకపోతే ముందు ఏ డైరెక్టర్ తీసిన ఫిల్మ్ తోటో మనం కంపేర్ చేయలేము. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ జాన్రా. ఇట్స్ అన్ ఒరిజినల్ ఫిల్మ్. ఐ థింక్ దట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనికంటూ ఒక జాన్రా ఏర్పడుతుందేమో నాకు అనిపిస్తుంది. బేసిక్గా దీంట్లో ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. యా, టిల్లు కూడా ఒక క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఫిల్మ్.
దాని తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్కి. సిద్ధు ఒక సినిమా చేస్తున్నాడంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధానం మారుతుంది. అందుకని స్టోరీ లాక్ అయిన తర్వాత క్యారెక్టరైజేషన్స్ మీద ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వచ్చింది. సారీ, స్టోరీ లాక్ అయిన తర్వాత అంటే నాకే ఫస్ట్ నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఫస్ట్ నాకే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. నేను అందుకే చివరి క్షణం వరకు కూడా నేను వదలకుండా నేను కూర్చుంటాను ఏ సినిమా చేసినా కూడా నేను. సో అంటే ఫస్ట్ మనకే అనిపించాలి కదా, మనం క్రేజీ క్యారెక్టరైజేషన్ మనం పట్టుకున్నాం ఈ సినిమా. కానీ మనకి ఇంటికి వెళ్ళి మనం రోజు షూటింగ్ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మనం పడుకునేటప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఆ సీన్ చాలా బాగా చేసాం, ఆ క్యారెక్టర్ చాలా బాగా కుదిరింది. ఇప్పుడు కూడా డిటిఎస్ నుంచి వస్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అవుతున్నా. మై ఓన్లీ హోప్ ఇస్ రేపు సినిమా చూసినప్పుడు మీరు ఎక్సైట్ అవ్వాలని, నేను ఆ సీన్ చూసి ఏం ఫీల్ అయ్యానో మీరు అదే ఫీల్ అవ్వాలని. సో ఫస్ట్ నాకే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉందండి. నేనే కొంచెం ఆన్ పార్ కంటెంట్ డెలివర్ చేయాలనే మూడ్లో ఉంటాను నేను ఫస్ట్. సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ అవుట్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. యాక్చువల్లీ నా డైరెక్టర్ గారిని ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది, ఏదో పాయింట్ వచ్చేసారని ఆవిడ కూడా చెప్పాను నేను. సో మీరు ఒప్పుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే అనుకుంటున్నాను, యూనిక్ పాయింట్. ఫస్ట్ తను చెప్పిన యూనిక్ పాయింట్ రీజన్ అండి. బట్ నేను డే వన్ తనకి ఏం చెప్పానంటే, నీర్జా స్టోరీ డెఫినెట్లీ బాగుంది, పాయింట్ చాలా బాగుంది, కానీ నాకు దీంతో పాటు ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ కూడా కావాలి. ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ అయిన రోజే నేను షూట్కి వస్తాను. 100% ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ అయిన రోజే ఐ విల్ కమ్ టు షూట్, బికాస్ అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్. స్టోరీస్ ఆర్ అ లాట్ అండి. ఐ ఫీల్ దట్ మనకి ప్రపంచంలో మనకు కొన్ని స్టోరీస్ ఉన్నాయి సార్, మనం అందరం అవే స్టోరీలు తీయాలి. ఐదర్ రిలేషన్షిప్స్ గురించి తీయాలి, లవ్ గురించి తీయాలి. ఇప్పుడు లవ్ అంటే అది ఇద్దరు లవ్ చేయొచ్చు, ముగ్గురు లవ్ చేయొచ్చు, ఆడవాళ్ళు లవ్ చేసుకోవచ్చు, మగవాళ్ళు లవ్ చేసుకోవచ్చు, ఆడవాళ్ళు ఇద్దరు మగవాడు ఒక్కడే లవ్ చేసుకోవచ్చు. లవ్ అదొక కథ, అదొక సినిమా. ఇప్పుడు పోలీస్ స్టోరీ తీయొచ్చు, అదో పోలీసు వాడు చెడ్డ పోలీస్ కావచ్చు, మంచి పోలీస్ కావచ్చు, చెడ్డోడ్లా కనిపించే మంచి పోలీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అది పోలీస్ కదా. అట్లా మనకి థ్రిల్లర్స్ ఉన్నాయి, జానర్స్, ఇట్లా దెర్ ఆర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ స్టోరీస్ దట్ ఆర్ సెట్. మనం ఆ కథలే తీయగలుగుతాం. మనం ఎన్నిసార్లు తీసినా మనం అవే కథలు తీయాలి సార్. మళ్ళీ వాట్ విల్ మేక్ ఇట్ న్యూ అండ్ ఎక్సైటింగ్ ఇస్ ద క్యారెక్టరైజేషన్. మనకి క్యారెక్టరైజేషనే ఎప్పుడు ఎక్సైటింగ్ చేస్తుంది ఈ కథనైనా. అది నేను బిలీవ్ చేస్తాను చాలా స్ట్రాంగ్గా. దానికోసం రిస్కులు తీసుకుంటూ ఉంటాను నేను. కొంచెం మీరు టిల్లు చూసినా కూడా ఎడ్జ్ మీద ఉంటుంది క్యారెక్టర్. మీ అందరు చూడడానికి కాదు, కామెడీ ఉంటుందేమో, కానీ నాకు ఇప్పుడు 2 గంటల సినిమాలో నువ్వు 1 hour 59 minutes నువ్వు మాట్లాడుతూ ఉండాలంటే అది ఎంత పెద్ద రిస్క్, అది చాలా ఎడ్జ్ మీద ఉంటుంది అది సినిమా. సో అలాగే తెలుసు కథలో కూడా ఆ ఒక ఎడ్జ్ మీద ఉంటుంది క్యారెక్టరైజేషన్ అది. బట్ టిల్లు అంత మాట్లాడను, కానీ వాడు సైలెన్స్ అప్పుడప్పుడు భయపెడతా ఉంటుంది మనల్ని. సో క్యారెక్టరైజేషన్స్ ఇంపార్టెంట్ అంట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మీరు ప్రీవియస్గా ఒక చిన్న క్యామియో చేశారు ఒక సినిమాలో, బచ్చన్లో. అండ్ దెన్ ఈ ఫిలిం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పిఎంఎఫ్ అండ్ మీరిద్దరు కాంబోలో నిన్న ఒకటి చెప్పారు, ఒక స్టోరీ వచ్చింది, ఏమైనా ఛాన్స్? ఎవరు కాంబోలో? రవితేజ గారు కాంబోలో. అది ఓకే. ఫస్ట్ క్వశ్చన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తోటి వర్కింగ్ రిలేషన్షిప్. నాకైతే విశ్వ గారితో అండ్ కృతి గారితో ఇట్స్ బిన్ అ ఫెంటాస్టిక్ రిలేషన్షిప్. నాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉండడం అలవాటు, నాకు నా టీంకి మాకు కూడా. సితారాలో కూడా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది చాలా, అలాగే పిఎంఎఫ్లో కూడా నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఉంది. అండ్ దేనికి కూడా విశ్వ గారు ఎప్పుడు వెనకాడరు. మనం మంచి సినిమా తీయడం ఎక్కువ ఇంపార్టెంట్ సార్, డబ్బులు చేసిన లేదా అనే దానికన్నా కూడా అనేది ఆయన ఫిలాసఫీ అండ్ థింకింగ్ సిస్టమ్. సో ఐ హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ బోత్ విశ్వ గారు అండ్ కృతి గారు. రవితేజ గారితో కాంబో అంటే చెప్పండి, మంచి కథ ఏమైనా ఉంటాయి. నేను అప్పుడు చేద్దాం అనుకున్నా, నేను జెన్యున్గా స్క్రిప్ట్ అంటే నాకు బయట రవితేజ గారి గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఆబ్వియస్లీ అంటే సిద్ధు గారు కొన్ని జర్నీ చూస్తే ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి. అంటే డాన్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నారు, మళ్ళీ మిస్టర్ బచ్చన్లో క్యామియో చేశారు, మళ్ళీ మొన్న రీసెంట్గా ఆయనతో కూర్చుని ఆ డిస్కషన్ అదంతా. సో ఏంటి ఒక్కసారిగా ఇవన్నీ ఎలా అనిపిస్తుంది అంటే? అదేనండి మీరు అన్నట్టు, గ్రోత్ ఎప్పుడు హెల్దీగానే అనిపిస్తుంది మనకి. గ్రోత్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు ట్రైలర్ డిలే అయిపోయింది అన్నారు సోషల్ మీడియా, 12th చేయాల్సింది 13th చేయాలన్నారు. ఇప్పుడు మనకేమో టెన్షన్ వస్తుంటుంది, 17 సినిమా రిలీజ్ ఉంది, ఇంకా ట్రైలర్ రాలేదు, అది ఇదని చెప్పి అందరూ మాడుతుంటారు. మనం ఇంట్లో బయలుదేరినప్పుడు సినిమా ఇండస్ట్రీకి వద్దురా అక్కడ వర్కౌట్ కాదేమో అంటే ఏదైతే అది చూసుకుందాం అనుకుంటాం కదా మనం. ఆ ఏదైతే అది అవ్వడం సినిమాలు రాకపోవడం కాదు, ఇది 17th సినిమా పెట్టుకొని 13th ఇంకా ట్రైలర్ రాకపోవడం, ఇవి ఆ ఏదైతే అదేంది అనేది. సినిమా రాకపోవడం, అవకాశాలు రాకపోవడం కాదు. అవకాశాలు ఒకసారి వచ్చేస్తే మనం అయిపోయింది అనుకుంటాం. ఒక్కసారి ఒక సినిమా వచ్చేస్తే అయిపోయింది, మనం హిట్ కూడా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి మనం చిల్లు లైఫ్ ఏం లేదండి. అది ఇంకా నెక్స్ట్ ఎవ్రీ ఫిల్మ్కి అది ఇట్ విల్ కీప్ గోయింగ్. అండ్ ఐ థింక్ అవుట్ సైడర్స్కి ఇంకా ఎక్కువ అది. డిజిటల్తో గ్రాఫ్ సప్మన్ లేచింది. అక్కడ నీరజ కోనా గారు లాంటి ఒక కాస్ట్యూమ్ డిజైనర్కి ఇవ్వడం అనేది కొంచెం కరేజియస్ థింగ్. అంటే అందరూ అలాంటి డేర్ చేయరు కదా. సో అలా చేయటానికి రీజన్, తర్వాత నీరజ కోనా గారి మేకింగ్ ఎలా అనిపించింది, ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు?
అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి బ్రో. ఇక్కడ ఒకటి ఏంటంటే డెఫినెట్లీ ఒక ఫస్ట్ టైమర్కి, అది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేని ఒక ఫస్ట్ టైమర్కి మనం ఒక సినిమా ఓకే చేయడంలో ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఉంది డెఫినెట్లీ. ఆ రిస్క్ నేను తీసుకున్నాను ఎందుకంటే నాకు ఆ పాయింట్ నచ్చింది. ఇప్పుడు రిస్క్ లేకపోతే రివార్డ్ కూడా ఉండదు. ఎంతో కొంత మనం రిస్క్ తీసుకోవడం వల్లే ఇప్పుడు రివార్డ్ వస్తుంది మనకి. నేను ఆ రిస్క్ తీసుకున్నాను, కానీ ఆ రిస్క్తో పాటు ఐ ఆల్సో మేడ్ షూర్ దట్ నీర్జాని నేను ఎలాంటి టీంతో ఎక్విప్ చేయాలి అనే విషయం కూడా నేను ముందే క్లారిటీగా ఉన్నాను. నేను ఒక సాలిడ్ సినిమాటోగ్రాఫర్ ఉండాలి, తనకి ఎప్పుడు సపోర్ట్. కానీ వి బాటన్ బాబా గారు, తమంది మ్యూజిక్ పెట్టాము, వీల్ టేక్ కేర్ ఆఫ్ మ్యూజిక్ అని. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి, తనని తీసుకొచ్చి ఎడిటింగ్ దగ్గర పెట్టాము. అవినాష్ గారిని ఆర్ట్కి తీసుకొచ్చి పెట్టాము. గుడ్ ప్రొడక్షన్ హౌస్. రైటింగ్కి దానికి నా సైడ్ నుంచి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పాను. సో ఐ ఎక్విప్డ్ నీర్జా విత్ ఆల్ దీస్ పీపుల్ సో దట్ ఇట్ డజంట్ లుక్ లైక్ అమెచరిష్గానో చూడడానికి కరెక్ట్గా లేదేమో అని అనిపించింది. మీరు చూస్తే మీకు లుక్ చాలా పెద్ద సినిమాలో కనిపిస్తుంది, తెలుసు కదా. దానికి మేము ఎవ్రీడే వీ మేడ్ షూర్ దట్ ఇట్ లుక్ లైక్ అ బిగ్ ఫిల్మ్. ఎందుకంటే ఇవాళ రోజు లవ్ స్టోరీ ల్యాండ్ చేయడం చాలా కష్టం సార్ థియేటర్లో. లవ్ స్టోరీ ఇప్పుడు కృష్ణానదిలో ఒకప్పుడు చూస్తే మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు నేను కృష్ణానదిలో థియేటర్లో రిలీజ్ చేశానంటే లాగుతుందిరా సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మూవ్ ఆన్ అయిపోయాం. కోవిడ్ తర్వాత బ్రెయిన్స్కి లవ్ గురించి కానీ లైఫ్ గురించి కానీ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అందుకే మేము క్యారెక్టర్ని కూడా ఎక్సైటింగ్గా క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఉత్త లవ్ స్టోరీ చెప్తే సుత్తి చెప్తున్నాడు కూడా అనిపిస్తుంది మనకి. మా తెలిసి అంతా మేము ఇంట్లో కూడా చూసుకుంటామని. ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ అనేది సారీ అండి, అంటే రాడికల్ అంటున్నాను అవును కంటెంట్ అనేది. సో రాడికల్ మీన్స్ 2 things. ఐదర్ ఇట్ షుడ్ క్రియేట్ ఎ ట్రెండ్, లేదు ఇక్కడి నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా తీయచ్చు, లేదా ఓన్లీ ఆ కంటెంట్ మాత్రమే జనాల్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు తెలుసు కదా అనేది, విల్ ఇట్ స్టార్ట్ ఎ న్యూ ట్రెండ్ ఆర్ విల్ ఇట్ బి జస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫిల్మ్? అలా హోప్ఫుల్లీ బోత్. I don't know. I'm hoping, I'm thinking it is radical for me. What's radical for me can be stupid for you. So you never know. నాకు గ్రేట్ లాఫ్టర్ రావచ్చు నాకు ఒక సీన్ చూసి. ఇప్పుడు టిల్లు స్క్వేర్లో ఒక జోక్ ఉంటుంది. ఆ అమ్మాయి వాడికి వీడియో చూపిస్తే ఈ వీడియో నా జీవితంలో యూట్యూబ్లో ఒక స్కిప్ చేయలేని యాడ్ లాగా తయారైంది దాన్ని. నేను రాసినప్పుడు, తీసినప్పుడు, చూసినప్పుడు ఎవ్రీ టైం నేను పిచ్చి పిచ్చిగా నవ్వానండి. ఒక్క నవ్వలే థియేటర్లో. దేవి థియేటర్లో నేను కూర్చుంటే ఒక్క నవ్వలేదు. నేను అటు ఇటు చూస్తున్నాను, ఎవరు నవ్వట్లేదు దానికి. సో నా అట్లా ఇప్పుడు వాడు అంటాడు, మొన్న నువ్వే ఒప్పుకున్నావు కదా వాడిని చంపడానికి అంటే, ఇవాళకి మొన్న అయితే రేపటికి నిన్న అంటాడు. నాకు చాలా ఇష్టం, నేను చాలా నవ్వాను దాని మీద. ఒక్క నవ్వలేదు థియేటర్లో. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ బ్రో అనుకున్నాను నేను. సో వీ నెవర్ నో. నాకు అనిపించింది, మీకు అనిపించకపోవచ్చు. బట్ హోప్ ఈస్ దట్ గ్యాంబుల్ వేసాము, పందెం అయితే వేసాము. కాస్త రిస్కీ క్యారెక్టర్నే పట్టుకున్నాం, కాస్త ఎడ్జీ క్యారెక్టర్నే పట్టుకున్నాం. ప్రమోటింగ్ ద ఫిల్మ్ అలా అనపలాజికల్ రాడికల్ అనేది అట్లా చేయడం అనేది కొంచెం అంటే అదొక కైండ్ ఆఫ్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే అట్ ద సేమ్ టైం కొంచెం బర్డెన్ కూడా కదా. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ రాడికల్ థింకింగ్ ఇట్ ఈస్ అన్నట్లుగా కూడా ఒక మైండ్ సెట్ ఆడియన్స్ వస్తారు థియేటర్కి. దే వోంట్ ఎక్స్పెక్ట్ నార్మల్ ఫిల్మ్ ఫర్ షూర్. యా, అంటే నార్మల్ నార్మల్ గై ఓన్లీ. వాడు కూడా ఈరోజు నార్మల్ పర్సన్. ఇది ఒక లవ్ ట్రయాంగిల్, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బట్ తను ఆలోచించే పద్ధతి రాడికల్గా ఉంటుంది చాలా. సో అది మీరు తెలియదు, నాకు కూడా ఎట్లా చెప్పాలో. ఎందుకంటే మీకు చెప్పకుండా ఎట్లా చెప్పాలంటే చెప్పకుండా ఎట్లా చెప్పాలా అని స్కెచ్ చేస్తున్నాను నేను. స్కెచ్లు వర్కౌట్ అవ్వని సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అన్నయ్య మీరు మొత్తం మన ఇద్దరమే కూర్చుందాం అన్నట్టుంది. యూనిక్ కాన్సెప్ట్ అనేది మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ట్విస్ట్ రివీల్ అవ్వడానికి ఆడియన్స్ వరకు వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ సోషల్ మీడియా టైమ్స్లో ఫస్ట్ షో అవగానే ఎవరొకరు ట్విస్ట్ పెట్టేస్తారు, కాన్సెప్ట్ ఏంటనేది పెట్టేస్తారు. దాని తర్వాత కూడా ఆడియన్స్ని ఎగ్జైట్ చేసి థియేటర్స్కి రప్పించే కంటెంట్ ఇందులో ఉంది. మనిషి బాగున్నాడు, మనిషి చాలా ఇంట్రెస్టింగ్. బట్ హీరో ఈజ్ అంటే ఈ సార్ కథ సింపుల్ ప్లాట్ అండి. ఇట్స్ అ గుడ్ ట్విస్ట్, ఇట్స్ అ నైస్ యూనిక్ స్టోరీ పాయింట్ డెఫినెట్లీ. బట్ ఇట్స్ అగైన్ ఒకసారి ఓపెన్ చేసేసిన తర్వాత ఇట్స్ లైక్ అ మ్యాజిక్ ట్రిక్ అండి. మనకి మెజిషియన్ స్టేజ్ మీద ట్రిక్ చేసినప్పుడు ఏం చేసిండ్రా మ్యాజిక్ అనిపిస్తుంది. అదే బ్యాక్ స్టేజ్ పోయి అన్నది ఎట్లా చేసినావు అంటే ఇట్లా అంటే ఇంతేనా అనిపిస్తుంది. మ్యాజిక్ ట్రిక్ ఎప్పుడైనా రివీల్ చేసేస్తే ఇంతేనా అనిపిస్తుంది. సో ఒకసారి ప్లాట్ రివీల్ అయిపోయిన తర్వాత ఇదేనా అనిపిస్తుంది. బట్ ఈ క్యారెక్టర్ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాడు ఆ విషయంలో. సో అంటే ఇది స్టోరీ డ్రైవెన్ ఫిల్మా, క్యారెక్టర్ డ్రైవెన్ ఫిల్మా? క్యారెక్టర్ డ్రైవెన్ ఫిల్మ్. టిల్లు స్క్వేర్ అవన్నీ కూడా ఒక ఎక్స్ప్లోజివ్లా ఉంటుంది క్యారెక్టర్స్. ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉంటుంది. సో బట్ అండ్ కృష్ణ హైజ్లీలో చాలా కామ్గా ఉంది. ఇప్పుడు ఇందులో కూడా ట్రైలర్ చూస్తే కొన్ని చోట్ల తప్ప చాలా కామ్గానే ఉంది క్యారెక్టర్. సో అంటే దానికోసం సపరేట్గా గ్యాప్ వచ్చి 2-3 నుంచి బయటకు వచ్చి వర్క్షాప్ లాంటిది
అదేం లేదండి, అసలు అంత ఆలోచించలేదండి. ఎందుకంటే నాకు కథ ఐడియాలజీ విన్న తర్వాత నేను క్యారెక్టరైజేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత మాకు అసలు టిల్లు సంబంధం లేదు. ఇంకోటి అంటే ఫీమేల్ డైరెక్టర్ చేసినప్పుడు ఎక్కడో పర్స్పెక్టివ్లో సినిమా అంతా బాగుంది, ఏదో ఒక పాయింట్లో ఇది ఫీమేల్ డైరెక్టర్ చేసింది సినిమా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ కూడా అలాగే అనిపిస్తుంది. సో నాకు యాక్చువల్లీ ఇది టీజర్ చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. బట్ ట్రైలర్లో కొంచెం చేంజ్ అనిపిస్తుంది. ఓకే ఇది సమ్ ఫీమేల్ డైరెక్టర్ చేయలేదు అని అనిపించింది. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఏదో ఇంపార్టెంట్ పాయింట్ అంటారు, నిధి గారు, శ్రీనిధి గారు, రాశి గారు అందరూ అదే చెప్పారు. ఇప్పుడు ఆ పాయింట్తో కూడా మళ్ళీ అలాగే అనిపిస్తుందా, లేక ఇది ఫీమేల్ డైరెక్టర్ చేయలేదు బట్ ఓకే ఒక డైరెక్టర్ చేశారు సినిమా అనే పాయింట్ వస్తుందా? అలా ఏం అనిపించదు సార్, అదొక సినిమాలో ఉంటుంది సార్, అదంతే. ఫీమేల్ డైరెక్టర్ అట్లే ఉండదు సార్, అదొక అంటే నాకు జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అట్లా ఉందండి అది. అనిపించదు కూడా కదా. సో అలాగే ఉండదండి, ఒక ఫిల్మ్ మేకర్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది. అంటే టీజర్లో అలా అనిపించింది, ట్రైలర్లో కనిపించలేదు. మరి ఇప్పుడు సినిమా ఎలా ఉంటుంది అంటున్నాడు అంతే. సినిమాలో అంటే అదే మీకు సినిమా ట్రైలర్, ఈ ట్రైలర్ ఎట్లా ఉందో సినిమా అట్లాగే ఉంటుందండి. సినిమాలో లేని సీన్లు మేము ట్రైలర్ కోసం షూట్ చేయడాలు, ఓకే, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మేము చేయలేదు. షూట్ చేసిన పాటలు కొన్ని సినిమాలు లేకపోవడం అంటే ఒకటి సెన్సార్ వల్ల అదొకటి హర్షది లాస్ట్ డైలాగ్ ఉంది కదా అన్నది, అది తీసేయమన్నారు. వి అగ్రీడ్ అండ్ వి రిమూవ్డ్ ఇట్. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఇన్సైడర్స్ లేరు, అవుట్ సైడర్స్ లేరు, ఎవరు రివీల్ చేయలేదు. అన్నీ తెలుసు కదా మనకి. అవునండి, అది సినిమా చూడాలి. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు. సో వెళ్ళి చేసిన ప్రతి ఇంటర్వ్యూ దగ్గర జాబ్ గురించి వస్తుంది. కొంచెం ఇబ్బంది అనిపిస్తుందా? బేసిక్గా నేనేమనుకుంటున్నానంటే చాలామంది ఏ హీరోలకైనా హిట్ ఆర్ ఫ్లాప్ కామన్ ఎవ్రీథింగ్. బట్ మీకు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ రావడం వల్లనో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వెళ్ళడం డిసప్పాయింట్ చేయడం వల్ల సినిమా గురించి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. సో ఆ క్వశ్చన్ గురించి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? లైక్ ఎవరికైనా తెలియని విషయము, ఎవరికి తెలియని విషయం మీరు నన్ను అడుగుతున్నారు అనుకోండి, నేను దాచుదాం అనుకున్న విషయం నేను ఇబ్బంది పడతా. అది జాతకంతో బయట ఉంది. బట్ వెళ్ళిన ప్రతిసారి అది వస్తుంది కదా. వస్తుందండి, రవితేజ గారి దాంట్లో కూడా వచ్చింది. మీరు తీయలేదు. మీరు అదే అంటున్నాను. వైల్ టాకింగ్ అబౌట్ వైల్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. సో అది ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు కొంత మనీ అమౌంట్ ఇచ్చారు, బట్ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఫైనాన్షియల్ స్ట్రగుల్ చేస్తాను అంటే అది స్టిల్ అంటే ఒక 2-3-4-5 వరుసగా బ్లాక్ బస్టర్లు పడి మంచి హిట్లు పడి అది స్టిల్ ఫైనాన్షియల్ ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు డీజే టిల్లుని ఫైనాన్షియల్ అని మీరు కన్సిడర్ చేయలేదు. అది ఫస్ట్ ఫిల్మ్, అది పార్ట్ 2కి ఆబ్వియస్లీ దెర్ వాజ్ సమ్ గుడ్ మనీ. దెన్ ఐ డిడ్ జాక్, అయిపోయింది కదండి. అక్కడక్కడ మీరు నేను చూడడానికి నేను యాక్చువల్లీ మీరు చూస్తే 3 సినిమాలు చేశాను నేను. దాని ముందు ఓటీటీ రిలీజ్ ఉంది, అవి ఉన్నాయి. కానీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ దాంట్లో 2 సక్సెస్ఫుల్, ఒకటి నాట్ వెరీ సక్సెస్ఫుల్. ఇందులో అంటే క్యారెక్టర్ ఇంటెన్సిటీ ఎలా ఉందో డైలాగ్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా, అంటే ట్రైలర్లో చూసినంత డైలాగ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నాయి ఆడియన్స్కి. సో డైలాగ్స్ ఎలా ఉంది, ఇంకా ఎలాంటి డైలాగ్స్ ఏముంటాయి? హార్డ్ హిట్టింగ్ లవ్, అంటే లవ్ గురించి, లైఫ్ గురించి జనరల్గా కూడా ఈ సినిమాలో డైలాగ్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్, అమ్మో ఇది సినిమాలో ఎడిట్లో పోయిందేమో, ఇది మళ్ళీ రాస్తారు, లేకపోయినా ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎడిట్లో ఉందో లేదో నాకు గుర్తులేదు. ఒకళ్ళు అంటారు 99% అలా జరగదు అంటారు ఒకళ్ళు. అంటే లైఫ్ 1%లో ఉంటుందంట నేను అంటాడు వాడు. ఆ గ్యాప్లోనే మనం దొరికేస్తాం, ఆ 1%లోనే ఎవరికి జరగందే మనకు జరుగుతుంది. సో లైఫ్ గురించి, లవ్ గురించి క్యాజువల్గా ఉంటాయి డైలాగ్స్, హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి, ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, కొన్నిసార్లు బోల్డ్గా ఉంటాయి, కొన్నిసార్లు మనకి నచ్చని నిజాలు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అందుకు వాడు మనకు నచ్చుతూ ఉంటాడు, వాడు మనకు నచ్చాడనే విషయం మనకు నచ్చదు. సో లైఫ్ అండ్ లవ్ గురించి కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుందండి సినిమా. ఏం లేదండి, మెసేజ్ ఓన్లీ SMS-లోనో వాట్సాప్లోనో పంపాలి. అదేదో ప్లాన్ చేసాము, అది అయిందో లేదో నాకు తెలియట్లేదు. అసలు ఈ ట్రైలర్ డెలివరీ చేయడానికే నాకు పిచ్చెక్కింది. అదే నాకేం అర్థం కావట్లేదండి. మొన్న ఆయనేమో థియేటర్లు ఇవ్వట్లేదు అంటున్నాడు, ఈయనేమో సినిమా అమౌంట్ ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మాది అవుతుందో లేదో నాకు తెలియట్లేదు, డబ్బింగ్ అయితే నేనేం చూడలేదు. అట్లా ఉందండి అది. అందరూ పాన్ ఇండియా అనే ఫిల్మ్స్ చేస్తున్నారు. ప్రాబబ్లీ బ్యాడస్ యువర్ ఫస్ట్ పాన్ ఇండియా డెబ్యూ. బేసిక్గా యాజ్ ఎ రైటర్గా ఇల్లు అవి చేస్తున్నప్పుడు ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఓటీటీ రిలీజెస్ తర్వాత. సో దాని మీద స్పెషల్గా పాన్ ఇండియా కోసం అదే నార్మల్ కథని చెప్పాలనుకుంటున్నారా, అందరి కోసం అని కథలో ఏమైనా మార్పులు? సార్ ఇప్పుడు డెఫినెట్గా మనం ఒక సినిమా స్టోరీ రాసినా కానీ ఆ సినిమాని మౌంట్ చేసే ప్రాసెస్లో కానీ
వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు కేటర్ టు ఎవ్రీబడి అండి. ఓకే, సురేష్ బాబు గారు ఒక మాట అన్నారు కృష్ణానిజిలా చేస్తున్నప్పుడు, ఈ థియేటర్ మొత్తం ఒక కేక్, దీంట్లో ఎంత కేక్ తినే ఆకలి నీకు ఉంది అని అడిగారు. అంటే ఒక థియేటర్లో యంగ్స్టర్స్ ఉంటారు, ఏజ్ గ్రూప్స్, మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్లో ఉంటారు, అందరికీ సరిపోవాలి, అందరికీ దేర్ షుడ్ బీ సంథింగ్, లేకపోతే నేను ఎందుకు చూడాలి సినిమా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అట్లాగే పాన్ ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు వీ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నార్త్లో ఉన్న వాళ్ళు అసలు ఎట్లా ఆలోచిస్తున్నారు, వాట్ ఆర్ దే థింకింగ్, వాళ్ళకి ఏం నచ్చుతున్నాయి, వాళ్ళకి ఏం నచ్చట్లేదు అనేది కూడా మనం ఆలోచించాలి. ఒకసారి ఆలోచించి వీ హ్యావ్ టు మేక్ షూర్. ఏంటండి బ్యాలెన్స్ చేసే ముందు ఆలోచన అలా చేశారు రీసెర్చ్? నేనేం అట్లా చేయలేదండి, బట్ ఐ ఫీల్ సమ్వేర్ నాకు ఫస్ట్ నుంచే కొంచెం యూనివర్సల్ థింకింగ్ ఉందేమో అనిపిస్తుంది నాకు. నేను పిక్ చేసుకున్న ఐడియాస్ అవి కానీ, సో అవి చేసిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ స్టోరీ డైలాగ్ వర్జన్ రాసినప్పుడు విల్ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దట్. విజువల్స్ కూడా అంటే చాలా క్లాసీగా అనిపిస్తుంది, మన టిల్లు అవన్నీ చాలా మాసీగా అనిపిస్తుంది. అవునండి. సినిమాటోగ్రఫీ బాబా సార్, జ్ఞానశేఖర్ గారు ఐ థింక్ స్ప్లెండెడ్ విజువల్స్ ఇచ్చారు ఈ సినిమాకి. నేను ఫస్ట్లో కొంచెం టైం తీసుకుంటున్నారని చెప్పి కొంచెం ఏంటి అని చెప్పి, అంటే నేను కొంచెం ఫాస్ట్గా పరిగెత్తే మూడ్లో ఉంటాను, ఆయన కొంచెం టైం తీసుకుంటున్నారు ఏంటి అని అనిపించింది. కానీ ఒక పాయింట్ తర్వాత మాత్రం నేను క్లియర్గా చెప్పేసాను అనమాట, ఒకళ్ళని మాత్రం మనం, ఆయన ఇంత టైం తీసుకున్నా, ఆయన ఏం లైట్స్ అడిగినా, ఆయన ఏం మాట్లాడినా, ఒకళ్ళని మాత్రం మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. దట్ ఈస్ జ్ఞానశేఖర్ గారు. బికాజ్ పిచ్చెక్కిచ్చారు ఆయన విజువల్ మాత్రం. రేపు మీరు థియేటర్లో చూస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ కామెడీ సీన్స్ ఒక 2-3 చేస్తున్నప్పుడు నేను ఆయనకి వెళ్ళి నేనే పర్సనల్గా చెప్పాను, సరే ఈ సీన్లు మీరు కొంచెం తక్కువ బాగా తీయండి, ఎందుకంటే చాలా పోయెటిక్ ఫ్రేమ్స్ పెట్టారనుకోండి మీరు కామెడీ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు నవ్వురాదు, ఆ పోయట్రీ ఫీల్ అవ్వాలా కామెడీ ఫీల్ అవ్వాలా అనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సరే ఇది మీరు కొంచెం తక్కువ బాగా ఆడండి సార్, 6 కొట్టడం మీకు వచ్చినా కొట్టద్దు, మీరు 2 runs తీయండి ఇక్కడ అన్నట్టుగా అండర్ పర్ఫామ్ చేయాలి సార్ మీరు అని చెప్పొచ్చాను నేను. సో ఆయన ఈజ్ డన్ అ గ్రేట్ జాబ్. సిమిలర్లీ అదర్ టెక్నీషియన్స్ ఆల్సో హ్యావ్ టు మెన్షన్. తమన్ 2 songs బ్లాక్ బస్టర్, తమన్ గురించి చెప్పేదేం లేదు. ఓజీ తెలుసు కదా, 2 songs బ్లాక్ బస్టర్స్. మన ట్రైలర్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎంత బాగా వచ్చిందంటే రెస్పాన్స్, చాలామంది ఆ స్కోర్ సినిమాలో ఉంటుందా అంటే ఓకే ఇప్పుడు ఇదా ఓకే అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడే డీటెయిల్స్లో ఒక సీన్ మీద దాన్ని నేను నీర్జా కలిసి వేసుకుని చూసుకొని బాగుందని తీసుకొని పెట్టేది వచ్చాము. సో తమన్ ఆబ్వియస్లీ ఈజ్ బిగ్ యాసెట్ టు ద ఫిల్మ్. అట్లాగే మై ఎడిటర్ టిల్లు స్క్వేర్ జాక్ దిస్ ఫిల్మ్ నవీన్ అన్న, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ ఫర్ అ రీజన్. అంటే నాకు నవీన్ చేసే హార్డ్ వర్క్ చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది మనము అంత క్రెడిట్ అతనికి ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది నాకు నవీన్ చేసే హార్డ్ వర్క్ చూస్తే. ఎందుకంటే మేము రాస్తున్నప్పుడు మూడ్లో ఉంటాం సార్, మనం ఒక పోయిటరీ రాస్తున్నాం, మనం ఒక కళాఖండం తీస్తున్నాం, ఒక మూడ్లో ఉంటాం రాస్తున్నప్పుడు, ఇదేదో బాగుంటుంది, ఇది అలా ఉంటుంది అని చెప్పి. అదొకసారి టైం లైన్ మీదకి వెళ్ళి చేసుకుని చూస్తే మన జాతకం బయటపడుతుంది. ఫస్ట్ ఓకే మొత్తం బోరింగ్గా ఉందమ్మా ఇదంతా అనే దగ్గర స్టార్ట్ అవుతుంది టైం లైన్ మీద ఫుటేజ్ అంతా వెళ్ళాక. అలాంటి ఫుటేజ్ మొత్తాన్ని కూడా తను కూర్చొని ఒక పర్స్పెక్టివ్లో తీసుకొచ్చి మాకు చూపిస్తే ఓహో మనం తీసిన సినిమా ఇలా ఉండొచ్చా మన సినిమా అని మనకు ఎంత అన్నెసెసరీ డైలాగ్స్ రాసాము, ఎంత షూట్ చేసాము కూడా అర్థమవుతుంది. ఆ ట్రైలర్ కూడా తను హీ కట్ ఇట్ ఇన్ 1 night 6 hours కట్ చేశాడు ఆ ట్రైలర్. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు నవీన్ అన్న ఆల్సో. టెరిఫిక్ ఎడిటర్, వెరీ అండర్ అప్రిషియేటెడ్ ఏమోనండి ఎడిటర్స్, అదొక బాగా అనిపిస్తుంది. ఎడిట్ టేబుల్ మీద ఫ్లాప్ సినిమాలను కూడా కాపాడిన ఎడిటర్లు చాలామంది ఉన్నారు. సో మనం ఎప్పుడు ఎడిటర్లకు తక్కువ క్రెడిట్ ఇస్తామేమో అనిపిస్తుంది. సో హ్యావ్ టు గివ్ హిమ్ ఆల్సో లాట్ ఆఫ్ క్రెడిట్. అవినాష్ గారు ఆబ్వియస్లీ టిల్లుకు కూడా ఆయనే, జాక్ కూడా ఆయనే, తెలుసు కదా కూడా గ్రేట్ సెట్ వర్క్ చేశారు. నాసిక్ ఉంటుంది సినిమాలో, హిల్ స్టేషన్ ఉంటుంది, సిటీ ఉంటుంది. సో ప్రతి లొకేషన్ కూడా ఐ ఫీల్ ఇప్పటివరకు చూడనట్టుగా డిజైన్ చేశారు, ప్రొడక్షన్ డిజైన్. సో గ్రేట్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉండడం వల్లనే తను ఫస్ట్ టైమర్ కాబట్టి నాకు భయం లేదు, ఎందుకంటే లేకపోతే కొంచెం టెన్షన్ వచ్చేదేమో. బట్ తను కూడా ఏంటంటే వీళ్ళందరితోటి కలిసి కోఆగ్యులేటెడ్గా వర్క్ చేసి షీ మేడ్ షూర్ దట్ ద విజువల్ ఆఫ్ ద ఫిల్మ్, ది ఎస్థెటిక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ పర్ఫెక్ట్. అయితే సినిమా మేకింగ్ మీద కానీ లేదా స్టోరీ రైటింగ్ మీద కానీ మీకు ఎంత గ్రిప్ ఉండడం లేదా నాలెడ్జ్ ఉండడం వల్ల సినిమా మేకింగ్ ప్రాసెస్ కానీ లేదంటే సినిమాని కానీ ఎంజాయ్ చేయగలుగుతారు అసలు కంప్లీట్గా? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. చాలా రోజుల తర్వాత నన్ను ఒకళ్ళు ఆ సర్ప్రైజ్ అయితే ఉండదు సార్ నాకు. ఇప్పుడు నేను ఒక సినిమా షూటింగ్ చేసేసి ఏం తెలియకుండా లొకేషన్కి వెళ్ళి డైలాగ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, 6 months తర్వాత మన సినిమా రెడీ అయింది రండి సార్ చూడండి అని చూపిస్తారు కదా, ఓ ఇట్లా ఉందా స్క్రీన్ ప్లే, ఓ అట్లా ఉందా అనిపిస్తుంది. నాకు ఆ సర్ప్రైజ్ లగ్జరీ లేదు సార్ నాకు. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ నేనే ఉంటాను అక్కడ. ఫస్ట్ నా డేట్లో ఎవరు అడగరండి, నేను శ్రీనిధి శెట్టి డేట్ల గురించి ఫోన్ చేయడం నేను చెప్తుంటాను.
రాశి డేట్ల గురించి ఫోన్ చేయడం నేను చెప్తుంటాను, నా డేట్లో కూడా అడగడండి. ఎందుకంటే హీరోది ఏముంది సార్, ఒక సినిమా చేస్తున్నప్పుడు హీరో ఒకే సినిమా చేస్తాడండి, హీరోయిన్లో 5 సినిమాలు చేస్తారు. సో యాక్చువల్లీ హీరోలు వెయిట్ చేస్తారు సార్ హీరోల డేట్ల కోసం. సో ఇది రియాలిటీ అండి, ఇది నాదేముంది సార్, నేను ఒకే సినిమా చేస్తాను కదా ఇన్ వన్ టైం. సో నాకు ఆ సర్ప్రైజ్ ఉండదు సార్ నాకు. కానీ అప్పటికి నేను థియేటర్కి వచ్చిన తర్వాత అది సినిమా ఆడియన్స్ మీద ఎలా ల్యాండ్ అవుతుందో చూసినప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మనం వేసిన క్యాలిక్యులేషన్ కానీ, మనం వేసిన లెక్క కానీ, మనం రాసుకున్న డైలాగ్కి కానీ రెస్పాన్స్ వచ్చింది. ఆ హై వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మనం అనుకుంది కన్వే చేయగలిగామనే ఎక్స్పీరియన్స్ నేను ఎంజాయ్ చేస్తాను సార్. మేకింగ్ ప్రాసెస్లో సర్ప్రైజ్ ఎగిరిపోతుంది. కొన్ని సీన్లకు ఉంటుంది సార్, మన ఫేవరెట్ సీన్లు ఉంటాయి కొన్ని, అలాంటి సీన్లకి. సో ఈ బర్త్డే లేకుండా ఇవి అసలు ఇందులో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒకసారి ఒక ప్రాజెక్ట్ అనేది డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒక ప్రొడ్యూసర్ కమిట్ అయినప్పుడు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు, చాలా నా మనసులో ఉన్న మాటలు బయటకు వస్తున్నాయి కదా సార్. ఒక ప్రాజెక్ట్ సార్ ఎప్పుడైనా ఆన్ అ వెరీ సీరియస్ నోట్ మనం కమిట్ అయినప్పుడు ఆ ప్రొడ్యూసరు ఎవరి మీద బేస్ చేసుకుని ఆ సినిమా ఓకే చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు టిల్లు తీసుకున్నా, టిల్లు స్క్వేర్ తీసుకున్నా కూడా, ఇప్పుడు తెలుసు కదా తీసుకున్నా కూడా, విశ్వ గారు ఇప్పుడు ఆయన నన్ను నమ్మి హీ సెడ్ దట్ సార్ మీకు ఆ కథ నచ్చింది, కొత్త ఫస్ట్ టైం డైరెక్టర్, ఓకే బట్ మీకు నచ్చింది, మీరు యూ గో హెడ్ అండ్ యూ మేక్ ద ఫిల్మ్ అని చెప్పారు. అలాంటప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి నాకు. సో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే నాకు ఎవరు కథలు చెప్పలేదు, నా కోసం ఎవరు కథలు రాయలేదు, నేను నేర్చుకోవాల్సి వచ్చింది. సినిమా ఎలా తీయాలో నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు వేరే ఆప్షన్ లేక నేను నేర్చుకోవాల్సి వచ్చింది. లెన్సింగ్ అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, లైటింగ్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఏంటి, ఇవన్నీ నేను నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ అది కూడా మళ్ళీ ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి కాదు, ఆన్ సెట్. నువ్వు తెలిసి తీసావో తెలియకుండా తీసావో సినిమా అంటే నేను తెలుసుకుంటూ తీసాను చెప్తాను. నేను తప్పులు చేసి, వేస్టేజ్ చేసి, ఫుటేజ్ వేస్ట్ చేసి, 10 రోజులు వేస్ట్ షూట్ చేసి, ఇది ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ త్రివిక్రమ్ గారితో కూర్చుంటే ఆయన దగ్గర నుంచి కాస్త నేర్చుకుని, సో నేను నేర్చుకోవాల్సి వచ్చింది సార్. అండ్ ఇప్పుడు నా ప్రొడ్యూసర్ నన్ను నమ్మి సినిమా తీస్తున్నప్పుడు నేను 100% దానికి న్యాయం చేయాలండి సార్. ఆల్రెడీ నేను ఒక చాలా రాకీ బోట్లో ఉన్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటారు కదా సినిమాలో, మేము పచ్చిరీజ్ అని చెప్తాను మీకు. సినిమా ఆడింది అనుకోండి సార్, గ్రేట్ జాబ్, గ్రేట్ డైరెక్షన్, గ్రేట్ ప్రొడక్షన్, గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ సినిమాటోగ్రఫీ, గ్రేట్ అంతా గ్రేట్ యాక్టింగ్, గ్రేట్, నేను కూడా గ్రేట్, ఓకే. అది పోయింది అనుకోండి, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, నీ వల్ల పోయిందంట. నేను దానికి తెగించి ఉందని ఇక్కడ నేను, అంటే హిట్ అయితే అందరికీ క్రెడిట్ సార్, పోతే నేను అక్కడికే బ్లేమ్ అండి. నేను దానికి తెగించి ఉన్నాను నేను ఇక్కడ. సో నేను ఇన్వాల్వ్ అవ్వకుండా సినిమా చేయాలనేది నా కళ అండి, నాది. ఓకే, నాకు ఆశగా ఉంది. జస్ట్ నాకు కార్ ఎక్కి షూటింగ్ పోయినామా, మంచిగా బట్టలు వేసుకున్నామా, ఉంచినామా, డైలాగ్ చెప్తున్నాం, వావ్ సార్ బ్యూటిఫుల్ టేక్ అంటే చలో క్యారవాన్లోకి వెళ్ళి ఓన్లీ యాక్టింగ్ చేయాలని నాకు ఉందండి. నేను ఒకసారి రానాతో అన్నా కూడా, నాకు అట్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది బ్రో, నాకు వేరే హీరోలాగా అంటే రానా అన్నాడు. వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది రా, వాన్ పని బాగుంది, వాడు కదా వాడు రాసుకుని వాడు చిల్ అవుతున్నాడు లైఫ్లో అని. సో ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ సార్, బట్ ద వాటర్ బిల్ టు కీప్ ద గ్రాస్ గ్రీన్ ఈజ్ ఆల్సో వెరీ హై. సార్ నౌ యు ఆర్ ఇన్ పొజిషన్, మీకోసం ఇప్పుడు కథలు రాసి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. అవునండి. సో వాళ్ళు మీ దగ్గరకు రావడానికి హౌ ఓపెన్ యు ఆర్? ఐఎమ్ వెరీ ఓపెన్ సార్. నీర్జన్ నా దగ్గరకు అలాగే కదా సార్ వచ్చింది, భాస్కర్ గారు అలాగే కదా కలిసారు నన్ను, మల్లిక్ అలాగే కదా కలిసాడు. మల్లిక్ టిల్లు స్క్వేర్ డైరెక్షన్ చేయకముందు మల్లిక్ నాకు వేరే కథ చెప్పాడు, నేను ఆ కథ విన్నాను. ఆ కథ విని ఈ కథ బాగుంది అని మేము చేద్దాం అనుకుని చెప్పి సీతారామన్ దగ్గరికి వెళ్ళాము. ఆయన మ్యాప్ చేసాడు మమ్మల్ని, లేదు నువ్వు టిల్లు 2 చెయ్యి, అదిరిపోద్ది పగిలిపోద్ది అన్నాడు. ఎవరు నాకు అదిరింది 2 years. ఓకే, రిజల్ట్ గ్రేట్ బాగుంది, 2 years మాకు అదిరింది. సో అఫ్కోర్స్ అందరూ అలాగే వచ్చారు. యా అఫ్కోర్స్, బిజీగా ఉన్నాడు ఇప్పుడు. ఐ థింక్ ఈజ్ డూయింగ్, చెప్పకూడదు నెట్ఫ్లిక్స్ వచ్చేసింది దాని నెక్స్ట్ది. వి లివ్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ, సో వాళ్ళ ఇంట్లో ఐ నో వాట్స్ హ్యాపెనింగ్. బట్ ఎనీవే డెఫినెట్లీ ఐమ్ వెయిటింగ్, మళ్ళీ ఫ్రీ అవుతే తనతో కలిసి పని చేద్దాం అని చెప్పి. టిల్లు 3 ఎప్పుడు వస్తాడు, టిల్లు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అదొక తెలీదు, చూద్దాం. ఇది సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ గారికి ఎట్లా సిచ్యువేషన్ ఉందో, మీకు ఈ టిల్లు తర్వాత అందరూ ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం టిల్లు మీద, ఆ క్యారెక్టరిస్ట్ మీద ఉన్నాయి. ఇప్పుడు కూడా అవుతుంది టిల్లు 3 ఎప్పుడు అని చెప్పి, దాన్ని బర్త్డే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఏ సినిమా చేసినా దాంతో బర్త్డే ఫీల్ అవ్వట్లేదు సార్. నిజం, నాకు టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయిన తర్వాత నాకు ఒక టైంలో మధ్యలో ఎక్కడో ఒకరితో ఒక కాన్వర్సేషన్ చేసినప్పుడు నాకు విషయం అర్థమైంది. ఏంటంటే దీని గోల్లో 1-2 నొక్కుపోతే అని సంగతి నాకు తెలుసు. ఈ టిల్లు గోలలో ఒక 2 ప్రాజెక్టుల మీద ప్రెషర్ పడుతుంది అన్న సంగతి నేను అర్థం చేసుకున్నాను.
ఏందన్నా వెంటనే వెంటనే పడుతుంది అన్న. ఎందుకంటే అది చూసి ఆ ఇమేజ్లో ఫ్రెష్ ఇమేజ్లో క్యారెక్టర్ పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వెళ్ళిపోయిన క్యారెక్టర్, సో ఇమ్మీడియట్గా పడుతుందని సంగతి నాకు తెలుసు. లక్కీగా నాకు దేవుడు, నాకు కొట్టాల శివ గారు అన్నారు నాతో ఒక మాట పోయినప్పుడు సినిమా వర్కౌట్ అన్నప్పుడు ఫోన్ చేసి, నువ్వు టిల్లు స్క్వేర్ తోటి నువ్వు పీక్ చూసావు, జాక్ తోటి నువ్వు ఈ పీక్ చూసేసావు, నువ్వు ఇంకా నేను ఏది సర్ప్రైజ్ చేయదు, ఏమున్నాయి మధ్యలోనే ఉంటాయి. ఒక హై ఒక లో రెండు చూస్తే. సో నాకు కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చారేమో అనిపించింది ఆయన అలా చూడాలి నేను సిచ్యువేషన్ని అని. బట్ పెయిన్ ఇస్ అగైన్ పెయినే సార్. అంత కష్టపడి అసలు నా పెయిన్ గురించి నీకు అవసరం లేదు, నేను పెయిన్ గురించి చెప్తుంటే ఓకే. హీరోయిన్స్ గురించి మనం అన్న మీ గురించి ఆ పెయిన్ గురించి లేదు బ్రో. నేను సార్ నేను బయలుదేరాల, నేను 7-3 యూఎస్ కాపీ పోలేదు. వాటర్ బాటిల్ రేపు వాటర్ బాటిల్. హీరోయిన్స్ గురించి టాపిక్ రాశి కన్నా వాళ్ళకి మీరు ఎక్కువ వైరల్ అవుతుంది. ఆన్ సెట్స్ ఎలా ఉంది? అంటే రాశి తెలుగు వచ్చు, రాక కాదు, మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఒక యాక్సెంట్ ఉంటుంది అనమాట. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చాను, రేపు ఉందా లేదా షూటింగ్. సో నేను జస్ట్ మేకింగ్ ఫన్. అంటే ఆబ్వియస్లీ మన కోర్ తెలుగు అర్థం కాదు కదా, ఊరికే జస్ట్ ఫన్ అంతే. రాశి నేను ఏంటంటే మాకు బాగా బ్యాంటర్ ఎక్కువ ఉంటుంది, ఊరికే అలాగ మేము అంటే చిన్న చిన్న విషయాల మీద కొట్టుకోవడం. చాలా బాగుంటాయి సార్. సెకండ్ హాఫ్లో రాశి కన్నా మిమ్మల్ని ఒక సీన్లో అయితే పిచ్చి సర్ప్రైజ్ చేస్తారు. శ్రీధి శెట్టి ఫస్ట్ హాఫ్లో సర్ప్రైజ్ చేస్తారు, రాశి కన్నా సెకండ్ హాఫ్లో బాగుంటాయి సార్. ఇద్దరికి క్యారెక్టర్, నా ఎక్సైట్మెంట్ అదే, ఇద్దరికి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోకి ఉంది సినిమాలో. నేను ఒక 23rd minute నుంచి సర్ప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తాను సినిమాలో. వైల్డ్ టర్న్ తీసుకుంటాను సినిమాలో. అండ్ హీరో సిద్ధు, రైటర్ సిద్ధుని చూసాం. సో డైరెక్టర్ సిద్ధుని చూడబోయే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి ఎవరితో చేయాలి ఏంటి అని కొన్ని డిస్కషన్స్ కూడా జరిగాయి. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం ఫర్ ఇట్ టు ఫాల్ ఇన్ ప్లేస్. మేబీ టిల్లు 3 మీరు చేసే ఛాన్స్ ఉందా? మేబీ చూద్దాం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ సీక్వెల్ చేసే అవకాశం మీరు వరుణ్ క్యారెక్టర్కి సీక్వెలా అంటే అది వర్కౌట్ అయితే డబుల్ చేసుకోవడానికి అయితే చేయొచ్చు, కానీ మళ్ళీ ఇంత ఎక్సైట్మెంట్ ఇస్తాడో లేదో నాకు తెలియదు. అంటే ఈ కథలో ఎండింగ్ కథ ఎండ్ అండి, కథ ఎండ్కి వచ్చేస్తుంది. చూద్దాం, ఏమన్నా కొత్త ఐడియా రావచ్చు. టిల్లు చేసినప్పుడు టిల్లు 2 చేద్దాం ఇప్పుడు అనుకోలేదు సార్ మేము. అది రిలీజ్ అయిన తర్వాత ఇదేదో వర్కౌట్ అయింది కదా అని చెప్పి అప్పుడు మళ్ళీ దిగాము. జనం కోరుకున్నారు, జనం వాళ్ళకు కూడా చాలా నచ్చింది కాబట్టి అడిగారు. మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ మీరు ఇప్పటిదాకా యాక్ట్ చేసిన హీరోస్ కూడా మోరల్గా రాంగ్ అయితే లేదన్నమాట. అందులో అక్కడ సిచ్యువేషనల్గా రాంగ్ ఉండొచ్చు తప్పితే మోరల్గా రాంగ్ అయితే లేదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ లవ్ యూ 2 అనేది ఎలా జస్టిఫై అవుతుంది? సినిమా చూడడం కారణం పాయింట్ అంటే చెప్పాడు కదా సార్, కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉంటాయి అంతే, రమ్మంటే వచ్చాడు పొమ్మంటే పోవడానికి. సో దట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. బట్ విల్ హీ ఫాలో ద సేమ్ మొరాలిటీ హియర్ యాస్ వెల్? మొరాలిటీ ఈజ్ వెరీ వాస్ట్ టర్మ్ సార్. మొరాలిటీ అదే అన్నా కదా, వాడికి మారలీ కరెక్ట్ అనిపించింది, నాకు కరెక్ట్ అనిపించకపోవచ్చు, మీకు కరెక్ట్ అనిపించవచ్చు, ఇంకొకళ్ళకి అది కరెక్ట్ అనిపించకపోవచ్చు. సో అది ఆ సినిమాలో తెలుసు కదా అనే ఒక సినిమాకి ఉన్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ యాట్రిబ్యూట్ ఏంటంటే, మీరు ఆ సినిమాని ఎవరి లెన్స్ బట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీ లైఫ్ బట్టి మీకు అతని మనిషి మీద మీ ఉద్దేశం మారిపోతుంది. డబ్బింగ్ చెప్పిన అమ్మాయి ప్రియాంక ముందు రోజు డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోయి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్ని. నెక్స్ట్ డే వచ్చి లేదు కరెక్టే కదా, తప్పే ఉంది, ఐ యాక్చువల్లీ లైక్ హిమ్ అది ఇది అని చెప్పి వచ్చాడు. సో అది అబ్బాయిలకు ఇన్స్టెంట్గా నచ్చుతాడు, ఎందుకంటే వాడు నిజం ఆడుతూ ఉంటాడు, వాడు నిజం ఆడతాడు సార్, సినిమా మొత్తం నిజం ఆడుతూ ఉంటాడు. సో అది మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు నచ్చుతుంది, ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ జస్ట్ అ ఫిల్మ్ అండి. అంత ఈ మిసాజినిస్ట్ ఇట్లా అంత టాక్సిక్ అంతే, ఈ సుత్తంత ఏం లేదండి. జస్ట్ అ ఫిల్మ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఇది కరెంట్ అట్రాక్ట్ చేస్తుందా లేకపోతే కంప్లీట్గా అడ్మైర్ చేసేలాగా క్యారెక్టర్ని ఫ్యానిజం చేసే టైప్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే 2 hours మాట్లాడుకుని వదిలేస్తుందా లేకపోతే కంప్లీట్గా ఓన్ చేసుకునే క్యారెక్టర్ అవుతుందా? లైక్ అది హోప్,
కంప్లీట్గా ఓన్ చేసుకుని తనని మనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాలనేది హోప్. బట్ అట్రాక్ట్ చేస్తుంది, చామ్ చేస్తాడు, భయపెడతాడు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు టెన్షన్ యాంగ్జైటీ ఇచ్చేస్తాడు అప్పుడప్పుడు మీకు. వాడు క్లియర్గా ఉంటాడు, పక్కన వాళ్ళని ట్రిప్ చేస్తుంటాడు. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్.